నమస్కారం అంటే సంస్కారం అని నీతులు చెప్పే మన నాయకులు కళ్ళ ముందే మన వాళ్ళకు అవమానం జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అప్పుడు చిరంజీవి గారి కోసం అంతలా ఆవేశపడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పక్కనే ఉండి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అసలు బిల్ గేట్స్ మన నేతలను ఎలా చూశారో మీరే చూడండి. చూసారా? అక్కడ మన వాళ్ళంతా అంతమంది నమస్కారం పెడుతుంటే బిల్ గేట్స్ తిరిగి కనీసం ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు. అంత చిన్న చూప బిల్ గేట్స్కి మనం అంటే? అసలు పక్కనే ఉండి కూడా అంత సైలెంట్గా ఎలా ఉన్నావు పవన్ అన్నయ్య? కళ్ళ ముందే మన వాళ్ళకి అవమానం జరుగుతుంటే అడగాలి కదా. అసలే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోతే నీకు చాలా కోపం వస్తుంది కదా. నాడు విజయవాడలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వినయంగా నమస్కారం పెట్టినప్పుడు దానికి ప్రతి నమస్కారం పెట్టలేదని నానా రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బిల్ గేట్స్ విషయంలో ఎందుకంత సైలెంట్గా ఉన్నాడు? అప్పుడు జగన్ గారి మీద అంతలా ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సాక్షాత్ తన కళ్ళ ముందే బిల్ గేట్స్ మన నేతల్ని అలా చిన్న చూపు చూస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అంటే మీ సంస్కారం, మీ పోరాటం కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద చూపించడానికేనా? నమస్కారానికి అర్థం నేర్పే పవన్ గారు, మీ వెనక ఉన్నది మన వాళ్ళు, ఎదురుగా ఉన్నది విదేశీయుడు. అప్పుడు పుట్టుకొచ్చిన పౌరుషం ఇప్పుడు ఏమైంది? రాజకీయాల కోసం సంస్కారాన్ని కూడా వాడుకోవడం అంటే ఇదేనేమో.